హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చిందండి వయ్యారి. నేను ఈరోజు డైలీ రొటీన్గా ఇల్లు ఊడ్చేసేసాను. నెక్స్ట్ అయితే బయట ఇలా క్లీన్ చేసేసాను. మనీ ప్లాంట్ని ఇలా అయితే పూజించి పూలు పెట్టేశాను, ముగ్గు పెట్టేసి. నెక్స్ట్ అయితే ఇంట్లోకి వచ్చేసాను. గ్యాస్ మీద ఇలా క్లీనింగ్ చేసేసి ముగ్గు పెట్టి పూలు పెట్టాను. ఒక స్టవ్ మీద దొండకాయ ఫ్రై అయితే వేసాను. నెక్స్ట్ అయితే ఇంకొక స్టవ్ మీద అయితే కొత్తిమీర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ బకెట్లో ఉప్పు పసుపు అయితే ఇలా క్లీనింగ్ చేస్తున్నాను. ఫస్ట్ చూపించింది బయట క్లీనింగ్, ఇప్పుడు వచ్చి ఇంట్లో క్లీనింగ్. పూజ కోసం అయితే ఇలా రెడీ అయ్యాను. పూజ అయితే ఇలా పువ్వులతో డెకరేషన్ చేస్తున్నాను. మా పూజ గది ఇది స్మాల్గా చాలా బుజ్జిగా పొయ్య. పైన అయితే ఇలా జై నరసింహ అని అయితే రాసేసాను. కుంకుమతో అలా పెట్టాను. ఇప్పుడైతే దేవుడి ముందు ముగ్గు పెట్టేసేసి పసుపు కుంకుమ అలా పెట్టేసేసాను. ఓం అని ఇలా గుర్తులు రెండింటిని అయితే ఇలా పెట్టేసేసి పూలను అయితే ఇలా డెకరేషన్ చేస్తున్నాను. ఇప్పుడైతే పూజకి సంబంధించిన ఫ్రూట్స్ అయితే పెట్టాను. బనానా, యాపిల్. ఇలా ఉప్పు అయితే ఇలా ఎందుకు పెడుతున్నాను అంటే, ఇలా ఉప్పు పెట్టడం వల్ల లక్ష్మీదేవికి ఇష్టము. ఇలా పసుపు కుంకుమ పువ్వులు డబ్బులు గాజులు ఇలా అయితే పెట్టాను. వీడియో కోసం అయితే ఇలా అట్రాక్టివ్ చేయలేదండి. నేను ఎప్పుడు డైలీ రొటీన్గా అయితే ఇలానే చేస్తాను. ఇలా అయితే లక్ష్మీదేవి స్వరూపం ఉన్న పటం దగ్గర అయితే ఇలా పెట్టేస్తున్నాను, సమర్పించేస్తున్నాను. ఇప్పుడు బయట అయితే మా తలుపు దగ్గరికి అయితే ఇలా వచ్చేసేసాను. మనీ ప్లాంట్ దగ్గర అయితే ఇలా కడ్డీలతో ఇలా తిప్పేస్తున్నాను. నెక్స్ట్ అయితే గుమ్మాన్ దగ్గర పెట్టేశాం కదా, వాళ్ళకి కూడా తిప్పేసేసాను. ఇలా అయితే గుమ్మం దగ్గర అమావాస్యకి ఒకసారి ఇలా మారుస్తాను. ఫైనల్గా పూజ కంప్లీట్ చేసేసి ఫుడ్కి అయితే ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం తినేస్తున్నాను. ఇలా కొత్తిమీర పప్పు వేసుకొని ఇలా దొండకాయ ఫ్రై వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంది. ప్లీజ్